హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజ్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీలో చూపించిన ప్రాసెస్ని అలాగే టిప్స్ని కూడా కరెక్ట్గా ఫాలో అయ్యి కనుక బిర్యానీని చేసినట్లయితే రెస్టారెంట్లో కన్నా చాలా రుచిగా మీరే బిర్యానీని ఇంట్లో చేయగలరు. ఈ బిర్యానీని చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకోవాలి. బిర్యానీ లాంటి రెసిపీస్ని రెగ్యులర్గా చేసుకోం కాబట్టి ఆ రుచిని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే వీలైనంత వరకు బాస్మతి రైస్ని మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి. రైస్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ని పోసుకుని 30 లేదా 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మరొక బౌల్లోకి 1 కప్పు వరకు కాలీఫ్లవర్ ముక్కలను తీసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం పెద్దగానే కట్ చేసి తీసుకోండి. చిన్నవిగా చేసినట్లయితే రెసిపీ కంప్లీట్ అయ్యేసరికి మరీ మెత్తగా అయిపోతాయి. అరకప్పు వరకు బంగాళదుంపలు, అరకప్పు వరకు క్యారెట్ ముక్కలు, పావు కప్పు పచ్చి బఠానీ, అలాగే 3 లేదా 4 బీన్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్లోకి గడ్డలు లేకుండా మిక్స్ చేసుకున్న 1 కప్పు వరకు కమ్మటి పెరుగును వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ షాజీరాకు బదులుగా జీలకర్రనైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. మీరు రెగ్యులర్ కారాన్ని కనుక ఉపయోగిస్తున్నట్లయితే 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని వీటిని కూడా ఒక 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీలో ఉపయోగించే స్పైస్ పౌడర్ కోసం ఒక మిక్సీ జార్లోకి 10 యాలకులు, 1 జాపత్రి, చిన్న ముక్క జాజికాయ, 1 స్పూన్ గరం మసాలాను వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. 30 నుంచి 40 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఈ రైస్ నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ రైస్ను ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెతోటి వాటర్ని ఉంచుకోవాలి. వాటర్ని కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్ల ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ అవుతుందని అనుకోకండి. వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రైస్కి ఆ ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్లో 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ను వేసుకుని మరీ ఎక్కువగా కలపకుండా ఒక్కసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ని హైలో ఉంచుకుని ఈ రైస్ని ఉడికించుకోవాలి. తీసుకున్న రైస్ క్వాంటిటీ కంటే 2 రెట్లు ఎక్కువగా వాటర్ని తీసుకుని రైస్ని ఇలా ఫ్లోట్ అయ్యే విధంగా కుక్ చేసుకున్నట్లయితే బాస్మతి రైస్ చాలా చక్కగా కుక్ అవుతాయి. రైస్ ఇలా 70% కుక్ అయిన తర్వాత ఈ రైస్ వాటర్లో నుండి ఒక అరకప్పు వరకు వాటర్ని సెపరేట్ చేసుకుని ఇందులో వేసుకున్న స్పైసెస్ని వీలైనంత వరకు గరిటతో తీసేసుకుని ఈ రైస్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. కుకింగ్ ప్రాసెస్ని ఆపటం కోసం ఈ రైస్లో 1 కప్పు వరకు నార్మల్ వాటర్ని వేసుకుని రైస్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పద్ధతిలో బాస్మతి రైస్ని ప్రిపేర్ చేసినట్లయితే గింజ ఎక్కడ విరిగిపోకుండా చక్కగా పొడుగ్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకుని 1/3 కప్ ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. బిర్యానీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అప్పుడే బిర్యానీ డ్రైగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత 2 ఉల్లిపాయల తరుగు, కొద్దిగా సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ ఆనియన్స్ కింద ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం ముందు హై ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా లైట్గా కలర్ చేంజ్ అవగానే స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్లో నుండి తీసుకుని టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో 1 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెజిటబుల్స్ని వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు పెరుగు కర్డిస్లా ఏర్పడి పెరుగు నుండి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. వాటర్ అంతా ఆవిరైపోయి కర్రీ నుండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు
మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవడం వలన పెరుగు ముద్దలు కరిగిపోయి గ్రేవీలా తయారవుతాయి. కర్రీ నుండి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఈ వెజిటబుల్స్కి సరిపడే ఉప్పు, 1 స్పూన్ గ్రైండ్ చేసుకున్న స్పైస్ పౌడర్ని, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే ఈ వెజిటబుల్స్ని సాఫ్ట్గా కుక్ చేసుకోవడం కోసం 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని 6 నుంచి 7 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ వెజిటబుల్స్ 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. అలాగే ఈ కర్రీ నుండి కూడా ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఇలా కర్రీ నుండి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో 20 వరకు పుదీనా ఆకులను వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇందులో నుండి సగం కర్రీని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. సగం కర్రీని వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన కర్రీని అదే కడాయిలో ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్ చేసుకున్న రైస్ని సగం వరకు వేసుకోవాలి. సగం రైస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని, 1 స్పూన్ నెయ్యిని, కొద్దిగా పుదీనా ఆకుల్ని, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు మిగిలిన కర్రీని కూడా పైన వేసుకుని మిగిలిన రైస్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన రైస్ని కూడా వేసుకున్న తర్వాత ఇందాక చూపించిన విధంగానే బ్రౌన్ ఆనియన్స్ని, నెయ్యిని, పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకుని వీటితో పాటుగా పైన కొద్దిగా కుంకుమ పువ్వు, 1 స్పూన్ స్పైస్ పౌడర్, 1 స్పూన్ రోజ్ వాటర్, అలాగే ముందుగా సెపరేట్ చేసుకుని ఉంచుకున్న 1/2 కప్ రైస్ వాటర్ని కూడా వేసుకుని ఎక్కడి నుండి ఆవిరిపోకుండా ఉండే విధంగా టైట్గా ఉండే లిడ్ని పెట్టుకోవాలి. ఒకవేళ కొంచెం లూజ్గా ఉన్న లిడ్ అయితే టిష్యూ పేపర్ని కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ని కానీ పైన వేసుకుని అప్పుడు మూత పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న కడాయిని ఐరన్ ప్యాన్ పైన ఉంచుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయినట్లే. ఇది అథెంటిక్ బిర్యానీ ఒరిజినల్ రెసిపీ అండి. సాధారణంగా బిర్యానీ అనేసరికి హెల్దీ కాదని అనుకుంటూ ఉంటారు. బయట రెస్టారెంట్స్లో తినే బిర్యానీ కన్నా మన వంటింట్లో ఉండే హెల్దీ స్పైసెస్తో చేసిన ఈ బిర్యానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బిర్యానీని ఇదే విధంగా తీసుకోవచ్చు, లేదంటే రైతాతో కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.